కడప, కర్నూలు, పొద్దుటూరు, చిత్తూరు ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, చెమట పట్టకుండా చంపేస్తా. ఫ్రెండ్స్, ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా. ఎస్, బాలయ్య బాబు డైలాగ్. ఫ్రెండ్స్, ఈ డైలాగ్ మ్యాచ్ అయ్యేటట్టు గత రాత్రి జరిగినటువంటి ఇంగ్లాండ్ అండ్ మన ఇండియా 5th T20 మ్యాచ్లో అభిషేక్ శర్మ కూడా సేమ్ ఇలాగే దంచుకొట్టాడు ఫ్రెండ్స్. ఊచకోత, ఒక సునామీ, ఏ బౌలర్ను కూడా లెక్క చేయలేదు. ఇంగ్లాండ్ ఫాస్ట్ అండ్ వరల్డ్ క్లాస్ బౌలర్ అనేటువంటి జోఫ్రా ఆర్చర్ అండ్ మార్క్ వుడ్, ఆదిల్ రషీద్ లాంటి టాప్ క్లాస్ బౌలర్లను కూడా గల్లీ బౌలర్లుగా మార్చేశాడు మన అభిషేక్ శర్మ. ఇది నయా ఓపెనింగ్ బ్యాట్స్మెన్. అతనికి నిర్దాక్షిణ్యమే హద్దుగా చెలరేగాడు. అతనికి కనికరం లేదు, ఏ బౌలర్ను విడిచిపెట్టలేదు, లెక్క పెట్టుకొని మరి దంచి కొట్టాడు మన టీమిండియా నయా ఓపెనింగ్ అండ్ యంగ్ బ్యాటర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ. కేవలం 54 బంతుల్లో 135 పరుగులు ఇండియా తరపున వరల్డ్ రికార్డుగా మన లెజెండ్ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్ శిష్యుడు కొట్టాడు ఫ్రెండ్స్. 54 బంతుల్లో 135 పరుగులు, 7 ఫోర్లు, 13 భారీ సిక్సర్లు. బౌలర్ తన చేతుల నుంచి బాల్ డెలివరీ అయ్యిందో లేదో దాన్ని స్టాండ్స్లో పెట్టాడు. దట్ ఈజ్ అభిషేక్ శర్మ. మన ఇండియాకి ఇటువంటి ఓపెనర్ దొరకడం నిజంగా చాలా చాలా లక్కీ అండ్ అదృష్టం. భారతీయులు ఆ నిజ స్వరూపాన్ని లైవ్లో చూశారు, చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మనకి ఆస్ట్రేలియా అండ్ పాకిస్తాన్ తర్వాత మనము దంచి కొట్టాలి అని కోరుకునే ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఇంగ్లాండ్ మీదనే. ఎందుకంటే గత 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించారు. వాళ్ళు కనిపెట్టినటువంటి క్రికెట్లోని వాళ్ళను దంచి కొట్టడం అంటే అది మామూలు మజా కాదు మామా. నాటి కొట్టుడు, దంచి కొట్టుడు, కలిపి కొట్టుడు అంటే ఇదే. ఇటువంటి ఇన్నింగ్స్ మనం గత 2007లో మనం చూసాము. యువరాజ్ సింగ్ 6 బాళ్ళకు 6 సిక్సర్లు అదే ఇంగ్లాండ్ మీద. ఎవరైతే స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో అప్పటికి ఆండ్రూ ఫ్లింటాప్ దాన్ని రెచ్చగొట్టాడు. దాన్ని కంటిన్యూ అవుతుంది. అలాగే యువరాజ్ సింగ్ శిష్యుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. అభిషేక్ శర్మ యువరాజ్ శిష్యుడిగా మనము తెలుసు చాలామందికి. ఎందుకంటే అతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. చాలామంది యువకులకు తన ట్రిక్స్ నేర్పాడు. అందులో అభిషేక్ శర్మను ప్రత్యేకంగా తను ఓన్ చేసుకున్నాడు. ప్రతిదీ కూడా అభిషేక్ శర్మ యువరాజ్ సింగ్ ద్వారా కొన్ని కీలకమైన పాయింట్లు అనేది నేర్చుకున్నాడు. అలాగే గురువును మించిన శిష్యుల్లాగా మన అభిషేక్ శర్మ చెలరేగుతున్నాడు. ఇలాంటి ఇన్నింగ్స్లో మరెన్నో ఆడాలి ఇంగ్లాండ్ మీద. ఇది ఒక్క రోజుతో పోయేది కాదు, ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది తరతరాలు. ఇలాగే ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ అభిషేక్ శర్మ. ఆల్ ద బెస్ట్. జై హింద్.